హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా అబ్బాయి బర్త్డే అనమాట. చిన్న సెలబ్రేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అనేది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని, పెద్దగా సెలబ్రేషన్ అనేది ఏం కాదు. అనుకున్నది ఒకటి, ప్లానింగ్ ఏంటంటే సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయి, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంట్లోనే చిన్నగా ఏదో సెలబ్రేట్ చేసామన్నమాట. తనకి కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా బర్త్డే అనేదానికి. నేనైతే బర్త్డేకి ఎక్కడికైనా వెళ్దాం అనిపించింది. అంటే కొంచెం లాంగ్ టూర్ ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. సో అంతా ఫెయిల్ అయ్యిందనమాట. సో ఇంట్లోనే చిన్నగా ప్లానింగ్ అనేది, సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము. సో అందరూ కూడా బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బర్త్డే కాబట్టి యాజ్ యూజువల్గా కొంచెం స్వీట్ అది ముందు తినాలి కాబట్టి వాడికి స్వీట్ కోసం నేను పాయసం చేశానమాట. ప్రాపర్గా అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా వీడియోస్లో పాయసం అనేది నేను చూపించాను. సో వీడియో కూడా లెంత్ అయిపోతుందని చెప్పేసి ప్రాపర్గా షూట్ చేయలేదన్నమాట. సో పాయసం అయితే నేను పెడతాను. కంప్లీట్ అయిపోయింది. న్యూ డ్రెస్ అనేది ముందుగానే తీసేసి ఉంచామండి. పర్టికులర్గా షాపింగ్ కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో షాపింగ్ అది చేసేంత ఇది కూడా లేదు, చాలా భయంగా ఉందన్నమాట. సో ముందుగానే చాలా రోజులైంది, ముందుగానే తీసి ఉంచామన్నమాట డ్రెస్. సో దానికోసం నేను పసుపు బొట్లు అనేది పెడుతున్నాను. కొత్తగా వేసుకునే బట్టలు ఏవైనా సరే పసుపు పొట్టు పెట్టుకొని వేసుకోవడం మన సాంప్రదాయం కదా. సో కొత్తది ఏది వేసుకున్నా పసుపు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి పసుపు పెడుతున్నాను. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా రోజులు ఏం తీసేసి అలా ఉంచేసాను అనమాట, బర్త్డే కోసం అని చెప్పేసి. వాడి కోసం అని చెప్పేసి కప్లోకి తీసి ఉంచాను అనమాట పాయసం. డ్రెస్ వేసేసుకున్న తర్వాత, ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకున్న తర్వాత వాడికి స్వీట్ పెట్టాలని చెప్పేసి ముందుగా స్వీట్ ఇచ్చాను, పాయసం. యాక్చువల్గా అయితే స్వీట్ అస్సలే ఇష్టపడడు, తప్పగా తినాలి కాబట్టి తిన్నాడు. స్వీట్ అస్సలే ఇష్టం ఉండదు అనమాట, హాట్ బాగా ఇష్టపడతాడు. సో స్వీట్ అయ్యి తినేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళమని చెప్పాను, టెంపుల్కి వెళ్ళొచ్చాడు అనమాట. వాడికి ఇష్టమైన బిర్యానీ అది చేశాను. చికెన్ అయితే తెచ్చుకున్నాను అనమాట, చికెన్ బిర్యానీ తేమని. సో దానికోసం నేను ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి కూడా వేసాను. అందులో చాలా వీడియోస్లో చూపించాను చికెన్ బిర్యానీ. సో సండే ఏదో స్పెషల్ చూపించాలి కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. మీకు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, నేను చూపిస్తున్నాను. మొత్తం బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసాను. టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసాను. అన్నీ వేసి వేగిపోయిన తర్వాత కంప్లీట్గా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మసాలా పట్టి ఉంచాను చికెన్కి. పెరుగు, ఆయిల్, మసాలా, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి ఒక అరగంట పాటు చికెన్కి నానబెట్టేసి ఉంచాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఆ చికెన్ కొద్దిగా వేసాను ఇందులో. ఇవి కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత చికెన్ కంప్లీట్గా మగ్గిపోతుంది. రైస్కి ఎప్పుడెప్పుడు కానీ ఆయిల్ పట్టేసి ఉంచేసాను. ఆయిల్ పట్టేసి ఉంచితే మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాం కదా. పెరుగు కూడా వేసాము, కంప్లీట్గా కుక్ అయిపోతుంది. చికెన్ మెత్తగా ఉడికిపోతుంది అనమాట. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసెస్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చాలా చేద్దాం అనుకున్నాను, కానీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం పెయిన్ ఉండడం వల్ల సింపుల్గా తేల్చేసాను అనమాట. నీళ్లు మరిగిపోయిన తర్వాత మనం ఆయిల్ పట్టించిన రైస్ వేసేసుకుంటే మనకి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి మళ్ళీ వేసుకోవచ్చు. రైస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు తిప్పుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సింపుల్గా చూపించేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట బిర్యానీ అనేది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను కంగారుగా వండినప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనం పర్టికులర్గా టేస్ట్ రావాలి అనుకుంటే మనకి అదొక టేస్ట్ వస్తుందన్నమాట. అమ్మ చికెన్ కర్రీ వండింది, నేను బిర్యానీ చేశాను అనమాట.